ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలము డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకి స్వాగతము. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు బాగున్నారా? చక్కటి నిద్ర పట్టిందని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాలము డైరెక్ట్ గా దేవుని వాగ్దానముతో చక్కటి మాటలతో మీ ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు దేవుడి మాట ఏంటో చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. సో ది లార్డ్ ఇస్ స్పీకింగ్ టు us టుడే. ఎంతమంది మన కోసం మనం జీవిస్తున్నాము, మన కోసం మనము నేను ఇలాగే ఉంటాను, ఇలాగే పుట్టాను, ఇలాగే చనిపోతాను, ఇదే నా క్యారెక్టర్, ఇదే నా యాటిట్యూడ్, నేను నచ్చితే నాతో ఉండు లేకపోతే నాతో ఉండొద్దు అని అనే వాళ్ళగా మనం ఉంటున్నామా? దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో ఆ క్షణము నుంచి మనము మన కొరకు కాకుండా యేసు ప్రభు వారి కొరకు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడంట. ఈ రోజు మనకి అలాంటి ఈగోనే ఉందేమో. రక్షణ పొందక ముందు ఏ ఈగో అయితే ఉండేదో, చిన్న చిన్న దానికి అఫెండ్ అవుతున్నావా? హాయ్ చెప్పలేదని, బాయ్ చెప్పలేదని, వాళ్ళని ఇంటికి పిలవలేదని, వాళ్ళ పెళ్లికి పిలవలేదని, వాళ్ళు ఎవరో ఇన్విటేషన్ కి ఇవ్వలేదని వాళ్ళతో బంధుత్వమే మానేస్తున్నావా? నీ పొగరు, నీ ప్రైడ్ ని చూపిస్తున్నావా? ది లార్డ్ ఇస్ స్పీకింగ్ టు us టుడే. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ కోసం కాదు. డోంట్ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇన్ఫాక్ట్ బైబిల్ సేస్ డై టు యువర్ సెల్ఫ్. నువ్వు ఏ విధంగా యేసుప్రభు వారు మన కోసం ఏ విధంగా అయితే మృతి చెందాడు, అదే విధంగా మన కోసము జీవించడం కాక యేసుప్రభు వారి కోసం జీవించాలంటే లెట్ us learn to die to ourselves. ఎప్పుడైతే యోజన అనేది ఇతరులకు కనిపించదో, ఎప్పుడైతే నా పాత యాటిట్యూడ్, పాత బిహేవియర్ ఇతరులకు కనిపించదో, పాత అలవాట్లు, పాత క్యారెక్టరిస్టిక్స్ ఇతరులకు కనిపించదో, అప్పుడు నిజంగా యోజన హ్యాస్ డైడ్ అని అర్థం. క్రైస్ట్ ఇస్ స్టార్టింగ్ టు లివ్ ఇన్ సైడ్ మీ అని అర్థం. చిన్న ఉన్నప్పటి నుంచి నన్ను చూసి పెంచిన వాళ్ళందరూ ఇప్పుడు నన్ను కలిస్తే ఏంటి అసలు ఇలా మారిపోయావు, ఎంత సైలెంట్ గా, ఎంత కామ్ గా ఎలా మారిపోయావు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు వారికి అర్థం అవ్వాలి యేసు ప్రభువారు నాలో నూతనమైన చేంజెస్ ని తీసుకొచ్చారని. అయితే there are some things I want to say. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకుంటావో, లర్న్ టు సర్వ్ గాడ్ విత్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఎలా మనము మన కోసం జీవించకుండా ఉంటామంటే, ఎప్పుడైతే మనకున్న దాంతో మనము దేవుని కోసము వాడతామో. ఫర్ ఎగ్జాంపుల్, నీకు బైక్ ఉందా? ఈరోజు బైక్ పైన ఎవరినైనా సంఘానికి తీసుకెళ్తున్నావా? నీ బైక్ నీ దేవుడి కోసం ఎలా ఉపయోగిస్తున్నావు? బైక్ పైన నువ్వు భోజనం వండేసి నీ బైక్ పైన తీసుకెళ్లి భోజనం ఎవరికైనా వడ్డిస్తున్నావా? బీదవారికి భోజనం పెడుతున్నావా? సంఘానికి నీ బైక్ పైన ఎవరైనా తీసుకెళ్తున్నావా? లేకపోతే లేదు నేను ఒక్కనే వెళ్ళాలి, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, చాలా పాష్గా ఉంటుంది, ఇంకెవరు ఎక్కకూడదు, వాళ్ళ వాసన నాకు పడదు అనేసి దూరం పెట్టేస్తున్నావా? అది కార్ అయినా, బైక్ అయినా, నీ దగ్గర ఉన్న ఎలాంటి వస్తువు అయినా సరే, అదే సమయం, నీ సమయం దేవుడి కోసం ఎలా వాడుతున్నావు? ఉన్న సమయంలో నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసేస్తున్నావా? లేకపోతే ఆ సమయంలో వాక్యం చదువుతున్నావా? సంఘానికి వెళ్తున్నావా? సంఘంలో పెట్టిన ప్రతి మీటింగ్ నీ ఎదుగుదల కోసం, నీ ఆత్మీయ ఎదుగుదల కోసం పెట్టిన ఆ మీటింగ్కి నువ్వు అటెండ్ అవుతున్నావా? నీ స్నేహితులతో నువ్వు సమయం ఎలా గడుపుతున్నావు? కూర్చొని వేరే పాస్టర్స్ గురించి, వేరే సంఘాల గురించి, వేరే సంఘస్థుల గురించి ముచ్చట్లు పెట్టి గాసిప్ చేస్తున్నావా? లేకపోతే అదే ఫ్రెండ్స్ తో నువ్వు కూర్చొని ప్రార్థించడం కానీ, వాక్యం చదవటం కానీ, లేకపోతే మంచి సంగతులు, మంచి పనులు, బయటికి వెళ్ళి ఎవాంజలిజం చేయటం కానీ, దేవుని సువార్త చెప్పడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్ తోని స్టోరీస్ పంచుకోవటం కానీ, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ వాట్ యు హ్యావ్? రోజు దేవుడు తిరిగి గుర్తు చేస్తున్నాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే. నీ ఉద్యోగం అయినా సరే, నీ వచ్చిన డబ్బులతో అయినా సరే, రెగ్యులర్ గా టైట్స్ ఇస్తున్నావా? వచ్చిన దాంట్లో ఆఫరింగ్ ఇస్తున్నావా? మిగిలిన డబ్బులతో నీ సొంతంగా బట్టలు కొనుక్కుంటున్నావు. నువ్వు బట్టలు కొనుక్కోవడం నేను అగేన్స్ట్ కాదు, మంచి బట్టలు కొనుక్కోవాలి. రాజులకు రాజైన బిడ్డగా నువ్వు ఉంటున్నావు. ఆ బిడ్డ వలె, ఆ కొడుకు వలె మంచి బట్టలు వేసుకొని దేవుణ్ణి మనము కనపరచాలి. అయితే నువ్వు వేసుకుంటున్న బట్టలు కూడా వేసుకున్నప్పుడు, దేవా నేను ఈ బట్టలు వేసుకుంటున్నానయ్యా, ఈ బట్టలు ఎవరైనా నేను వేసుకున్న బట్టలు ముట్టుకున్నప్పుడు వారు స్వస్థత పొందును గాక అని ప్రార్థించి వేసుకుంటున్నావా? ఆ బట్టలు వేసుకున్న తర్వాత ఎవరైనా బీదవారు కనబడినా చేయాలనిపించినప్పుడు చినిగిపోయేంత వరకు వెయిట్ చేస్తున్నావా? లేకపోతే మంచి కండిషన్ లో ఉన్నది ఇచ్చేస్తున్నావా? దేవుడు మనకి బెస్ట్ ఇచ్చాడు. విరిగి నలిగిన జీసస్ ని ఇవ్వలేదు, ద బెస్ట్ హోలీ జీసస్ ని ఇచ్చాడు. సో వెన్ యూ గివ్ యువర్ క్లోత్స్ టు అదర్స్, మంచి కండిషన్ లో ఉన్నప్పుడు ఇవ్వండి, చినిగిపోయిన కండిషన్ లో ఉన్నప్పుడు ఇవ్వకండి. బట్టలు కొంటాం
పెడతా ఉన్నావు, నీ బీరువాలు అలా నిండిపోతా ఉన్నాయి, అలా పడిపోతా ఉన్నాయి, పెట్టడానికి కూడా డోర్ ముయ్యడానికి కూడా ప్లేస్ లేనంతగా నింపేసుకుంటున్నావా? ఆ బట్టల్ని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. ఎవరైనా బీద వాళ్ళకి ఇచ్చేసాయి, అవసరమైన వాళ్ళకి ఇచ్చేసే, బట్టలు చినిగిపోయి నడుస్తూ ఆడపిల్లలు కనిపిస్తున్న వారికి ఇచ్చేసే, బట్టలు లేకుండా ఉన్న చిన్న పిల్లలకి వారికి ఇచ్చేసాయి. నీవు ఉన్న దాంట్లో నీ కొరకు కాక సెల్ఫిష్గా ఇవన్నీ నాకే కావాలి, ఇది ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను, ఇదే నేనే వేసుకోవాలన్నది కాకుండా నీకున్న దాంట్లో దేవుడి కోసం ఎలా జీవిస్తున్నావు, దేవుడి కోసము ఎలా బ్రతుకుతున్నావు, నీ జీవితము, నీ శరీరము, నీ ధనము, నీవన్నీ కూడా ఎలా దేవుడి కొరకు ఉపయోగపడుతున్నాయని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం విన్న మనందరము కూడా మనకున్న దానంతటిలో ఇతరులకు ఇస్తూ, పంచిపెడుతూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ, ఇతరులు మనల్ని చూసినప్పుడు నువ్వు నీలాగా లేవు, నీలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనే జీవితం మనం జీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థిద్దామా? లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలము మాట్లాడిన చక్కని మాట కొరకు నీకు వందనాలయ్యా. ఈరోజు నేర్పించావయ్యా, మా కోసం మేము బ్రతకడం కాదు, నీ కోసం బ్రతకాలి అయ్యా. మేము జీవిస్తున్నాము గనక బ్రతికున్నన్నాళ్ళు నిన్ను సేవించాలి, బ్రతికున్నన్నాళ్ళు నిన్ను ప్రేమించాలి అనే ఈ 2 కోరికలతో మేము ఈ లోకంలో బ్రతుకుదుము గాక అయ్యా. మాకు అలాంటి హృదయం లేనట్లయితే ఇచ్చే హృదయం నీది గనక ఇచ్చే హృదయము మాకు కూడా కలుగజేసి ఇతరులకు పంచిపెట్టి నీ కొరకు జీవించే వారముగా ఉండుటకు సహాయపడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన రిక్వెస్ట్ మాకు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాము. మీ ప్రేయర్ రిక్వెస్ట్ మేము చూస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. అలాగే మీరు ఎవరైనా ఈ వాక్యం వినాలని అనుకుంటే వారి కోసము ఈ వీడియోని షేర్ చేయండి. రేపు మరొక వాగ్దానంతో తిరిగి కలుస్తాను. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.